మంత్రి నారా లోకేష్ పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు మమేకమయ్యారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పార్కులో చెత్తను మంత్రి ఊడ్చారు. కార్మికులతో పాటు చీపురు చెత్తబుట్ట పట్టిన లోకేష్ వారితో మాట్లాడుతూ పరిసరాలను శుభ్రం చేశారు. కార్మికుడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను మంగళగిరి 16వ వార్డులో నివాసం ఉంటున్నారని, 15 ఏళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారని అతను మంత్రికి వివరించారు. ఎలాంటి పనులు చేస్తే భవిష్యత్తులో స్వచ్ఛ ప్రాంతాలుగా మారే అవకాశాలున్నాయని మంత్రి లోకేష్ ఆరా తీశారు. మంత్రి లోకేష్ పారిశుద్ధ్య కార్మికుడి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను ఇప్పుడు చూద్దాం. నమస్కారం సార్. నాగన్ సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తాను సార్. నేను 15 ఏళ్ళుగా చేస్తున్నా సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల 9th క్లాస్ అబ్బాయి అండి. మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, సెట్ చేయాలి. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా. అందరు పిల్లలు ఇక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి. చెబుతున్నారు నాన్న, మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు అప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి. మేమందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. రోడ్లన్నీ ఊడ్ చేసి శుభ్రం చేసేసి ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టే వాగండి అమ్మా, మా మున్సిపల్ వాహనం వచ్చింది, వచ్చినప్పుడు చెత్త బండి చెత్త ఇవ్వండి. మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్ లో డాబా మీద ఉంటారు 3 స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము. ఇంకా కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి. బాబు గారు 3వ సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ. అందుకే అందరు రోడ్ ఎక్కంటారా మీరు పని చేయండి, ప్రజలు మార్పు తీసుకురావాలండి. మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని. భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రయం. అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న. ఈ బిన్లు గిన్నెలు మన లేవు కదా, కార్పొరేషన్ అన్ని మొన్న 1 కోటి 2 కోట్ల అన్ని తెప్పించా. కంపెనీలతో మాట్లాడేసి అడ్జస్ట్ చేశాం. ఇంకా చాలా పనులు చేయాలి. అలాగే సార్. ఎన్ని రోజులు పనికి వస్తుంది? 1 మంత్ వస్తాయి సార్. నెల వస్తుందా? ఒక నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? రోజు మాస్క్ గ్లౌజ్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చేయడం. నెల వస్తుందా? ఇది క్వాలిటీ బాగానే ఉంటుందా? బాగుంది సార్. 2 పిల్లలు మీకు? అవును సార్. అమ్మాయి 10th క్లాస్ అండి. అమ్మాయి పెద్దదా? అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. వాడే క్లాసు? 9th క్లాస్ సార్. అబ్బాయి చిన్నోడు అంటే 1 సంవత్సరం తేడా సార్. అవునండి. శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా. శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి నెలకు ఒక రోజు ఒక పూట పెట్టాలి సార్. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్ల పైన చెత్త వేయరు సార్. అవును, పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు పైన రోడ్డు మీద ట్రైన్లు ఎవరు వేయరు సార్. అసలుకి ట్రైన్ లో చెత్తేస్తే తీసాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? మనం అన్ని తెప్పించాము. అన్ని ఉండే సార్. మాకు మాస్క్ ఏం చేయాలి మనం? అన్ని ఉండే సార్. సో ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్. ప్రజల్లో చైతన్యం రావాలి. చైతన్యం రావాలి సార్. కెమెరాలు పెట్టేసి ఎవరైనా రోడ్డు పైన చెప్పేస్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ అయితే 2సారి ఏది సార్. అట్ట మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు, చెత్త రోడ్డు పైన వేరు. అవును, ఇక్కడికి వచ్చేస్తారు కదా. వాటర్ ముందు టీ తాగుతారు సార్. టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేయాలి సార్ మన రోడ్ల మీద. చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంట. అట్లా చేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుంటుంది మాకు. పోతాం సార్. మనలో మార్పు రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి సార్. చైతన్యం రావాలి. అవును, మార్పు రావాలి. సార్. పిల్లలు మాత్రం బాగా చదువుకుంటున్నారండి. బాగా చదవాలి, మారాలి. వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపురేఖలు మారిపోవాలి. ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు. ప్రజల్లో బాగా నమ్మకం ఉందండి. పారిశుద్ధ్యంలో నంబర్ 1 గా నిలబడాలి మంగళగిరి. నా ఆలోచన.
నిలబడిద్ది. అది చేయగలితే ఇంకా చాలు, మీకు అంతా అయిపోతుంది. విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది? ఏదన్నా అంటే ఫుడ్ కానీ అంటే కాఫీ లాంటి మార్నింగ్స్ లో ఏదైనా డ్రింక్స్, అందరూ జిమ్ ఎక్సర్సైజెస్ చేస్తారు కదా సార్. అంటే అక్కడ చిన్న వెండింగ్ ఏరియా పెట్టేస్తే ఈజీ అంటారా? అంటే మార్నింగ్ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఉంటారు, అలాంటివి ఏదన్నా అరేంజ్ చేపిస్తే బాగుంటదని. ఎక్కడుండో ప్రసాదం పడులో ఉంటున్నాను. వర్క్ చేస్తారు ఏజీ ఆఫీస్ లో. ఓ ఏజీ గారు అసలు నైస్ నైస్ నైస్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నెంబర్ 1 చేశాడు పారిశుద్ధలో. ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది, ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది. అలా నేను పెడదామంటా. అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన. అట్లా చేద్దాం, మనం కూడా చేసి చేద్దాం. బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం, సన్మానం చేసేదానికి. ఫోడు కదా, ఏదో మీకు బట్టలు థ్యాంక్ యూ అన్న. అంటే నాతో టచ్ లో స్వీట్ బాక్స్. షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా? లేదు సార్, మంచి పని అయింది. అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. దాని అర్థం మా ఆవిడ కూడా మంచి వైఫ్ అండి, బాగా చూసుకుంటుంది. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి, మొదలు పెడతాము సార్. మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం తీసుకుంటాం. సార్ ఓకేనా? ఓకే అలాగే సార్. ఓకే.